1947 ఆగస్టు 14వ తేదీ నాడు అఖండ భారత్ పాకిస్తాన్లుగా రెండు భాగాలైంది. మామూలుగా అయితే ఉత్సాహమో ఆనందమో ఉద్వేగమో తెలియని స్థితిలో ఉండే సందర్భం అది. కానీ భారత్ పాకిస్తాన్ విభజన కొన్ని లక్షల మంది ప్రాణాలను హరించింది. విభజన గొడవల్లో అటు ఇటు వెళ్లిపోవడానికి ఆయత్తమైన వారిలో ఎందరూ గమ్యం చేరుకున్నారు. ఎంతమంది విగత జీవులై పడి ఉన్నారో ఒక్క లెక్క కూడా లేదు. సంఖ్య లక్షల్లో ఉన్నప్పుడు ఏం చెప్పినా అది ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ఏమైనా కానీ దేశ విభజన జరగడం రాజకీయ ప్రేరేపితం. అయితే అది నిర్ణయం అయ్యాక సజావుగా సాగుంటే ఒకలా ఉండేది. కానీ రెచ్చగొట్టబడిన విధంగా లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకోవడంతో దేశ విభజన ఒక మాయని మచ్చలాగా ఉండిపోయింది. మరుసటి రోజున అనగా 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర ప్రకటన రానుందని భారతీయులందరూ ఉద్విగ్నతతో ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టుగా భారత్ స్వతంత్రమైంది. అయితే దేశ విభజన తాలూకు అగ్గి మాత్రం రావణ కాష్టలాగా నేటికి మండుతూనే ఉంది. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు, దేశంలోకి అక్రమ చొరబాట్లు, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసకర చర్యలు ఈనాటికి మనకు అనుభవమే. అయితే ఆనాడు అది మనకు అంతగా తెలియదు. లక్షల మంది స్వాతంత్ర సంబరాల్లో పాలు పంచుకోవడం కోసం ఢిల్లీ చేరుకున్నారు. ఆ చారిత్రక సందర్భాల్లో తాము భాగస్వాములం అవ్వాలని ఊవిళ్ళూరుతూ ప్రిన్సెస్ పార్కు చేరుకున్నారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ మువ్వన్నెల జెండాను ఎగరేశారు. చాలామంది మనసులో దేశం రెండు ముక్కలైందన్న దిగులు మాత్రం ఉండనే ఉంది. ఏనాడు దేశమాత దుఃఖించే పని చేయకూడదంటే పరదాస్యంలో మన దేశం ఎలా మగ్గిపోతుందో తెలుసుకుని ఉండాలి. మన ముందు తరాల వారి త్యాగాల చరిత్ర చదువుకోవాలి. భావోద్వేగాల్ని అందుబాటులో ఉంచుకుని అఖండ భారత పూర్వోత్తర చరిత్రలని, అందులోనూ నిష్పక్షపాతంగా నిజాయితీగా రాసిన వాటిని మాత్రమే మనం చదువుకోవాలి. మనం చాలా తరచుగా వింటున్న మాట అఖండ భారతదేశం. అవును, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, నేపాల్, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంకతో సహా నేటి భారతదేశం అఖండంగానే ఉండేదనేది ప్రాచీన భారత పురాణేతిహాసాలను, విదేశీ దండయాత్రల తదనంతర చరిత్రలు, యాత్రికుల రచనలు పరిశీలిస్తే తెలుస్తుంది. భారతదేశం నాడు నేడు కూడా విభిన్నమైన వాతావరణాలు, సంస్కృతుల సమ్మేళనం. ఇప్పటి సంగతులు మనం చూస్తున్నాం. ఆనాటి అఖండ భారతదేశంలో అన్ని ధర్మాల వాళ్ళు ఐకమత్యంగా మెలిగేవారని చరిత్ర చెప్తోంది. అనివార్యంగా విదేశీ దండయాత్రలకు గురై ఇక్కడ స్థిరపడిన వాళ్ళు భారతదేశంలో భాగమయ్యాక ఆపై వచ్చిన ఆంగ్లేయ వలస పాలకుల దమన నీతికి, విభజించి పాలించమనే కుటిలత్వానికి, ధార్మిక విశ్వాసాల్ని ఎగతాళి చేసిన వైనానికి వగచిన భారతీయులు 1857లో తిరుగుబాటు చేసినప్పుడు మత విభేదాలను పాటించలేదని జ్ఞాపకం చేసుకోండి. అది మొదలుగా 1947 వరకు, అంటే 90 ఏళ్ల కాలంలో ఇరు ధర్మాల మధ్య పెట్టని గోడల కవ్వింతలు పెట్టి సరిగ్గా దేశ స్వాతంత్రం నాటికి పరస్పరం చంపుకునే ఘోర కలిని రగిలించి పెట్టారు. 1947 ఆగస్టు నెలలో దేశ విభజన మూలంగా లక్షల మంది హిందువులు పాకిస్తాన్ను విడిచి భారతదేశంలోకి ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని వలసొచ్చారు. అదే సమయంలో భారతదేశంలోని ముస్లింలు లక్షలాదిగా పాకిస్తాన్ వైపు పరుగులు పెట్టారు. ఆనాడు ఢిల్లీ, లాహోర్ మధ్య నడిచిన రైలు బండి దృశ్యాలను చూస్తే వేల మంది రైలుపైకి ఎక్కి తలుపుల్ని పట్టుకుని వేలాడుతూ ఇంజన్ ముందు భాగాలను అతుక్కుని వెళ్లడం చూడొచ్చు. రైళ్లు లభించక ట్రక్కుల్లో కిక్కిరిసి పలాయనం చెత్తగించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక ఎడ్ల బండ్లు, గుర్రాల స్వారీలు, కాలినడకన పరుగులు తీస్తూ వెళ్లిన వాళ్ళు కోకొల్లలు. సైకిళ్ల మీద నెత్తిపైన మూటలు మోసుకుంటూ పసిపిల్లల్ని సైతం నడిపించుకుంటూ అటువారిటు ఇటువారటు వెళ్లారు. 200 ఏళ్ల పాటు దాస్యపు సంఖ్యలతో మగ్గిన తర్వాత ఎన్నో బలిదానాలతో స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తుంటే అంతకు మించిన ఆనందం వేరే ఏదీ ఉండదు. నిజానికి అందరూ ఎలుగెత్తి హర్షం వ్యక్తం చేశారు. కానీ అదే క్షణంలో కొన్ని లక్షల మంది జీవితాలు కన్నీటి పర్యంతమయ్యాయి, చీకటిమయమైపోయాయి. ప్రాణం భీతితో పారిపోయారు. ఇల్లు, వాకిళ్ళు, ఆస్తిపాస్తులు, బంధువులు, స్నేహితులతో సహా తన సొంత జ్ఞాపకాల్ని సైతం విడిచి వేరే దేశానికి శాశ్వతంగా వలసపోవలసి రావడం గుండెల్ని పిండి చేసే దయనీయ స్థితి. బహుశా మీరు ఒక విషయం అడగొచ్చు, దేశ విభజన ఆ రోజుకా రోజు జరిగిపోదు కదా, దానికి పూర్వమే పెద్ద కసరత్తు జరిగుంటుంది కదా, సూచనప్రాయంగానైనా దేశ ప్రజలకు దేశ విభజన గురించి, దానికి ప్రాతిపదిక ఏమిటన్న దాని గురించి సమాచారం ఉండే ఉంటుంది కదా అని. ఈ హత్యాకాండ దేనికి, కొట్లాటలు, దోపిడీలు దేనికి, ఎవరెక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా అని అనిపించడం సహజం. నిజమే, దేశ విభజనకు పూర్వరంగం ముందుగానే మొదలైంది. భారతదేశంలో ప్రజల మధ్య, రాజుల మధ్య, నేతల మధ్య ఐకమత్యం లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని ధర్మం, కులం, మతం అనే భావాల్ని ఎగదోసి, లేని విభేదాల్ని పుట్టించి, కానరాని వైరుధ్యాల్ని రగిలించి, మత ప్రాతిపదికన ప్రజలు వేరుపడ్డాన్ని ప్రోత్సహించి, కుల మత రాజకీయాల్ని పురిగొల్పి
తీరొక్క విధంగా పార్టీలు విడిపోవడానికి దేశ ఐక్యతకు చేటుగా మార్చిన ఆనాటి బ్రిటిష్ వలస పాలకుల కుతంత్రాలు ఫలించాయి. దేశంలోని పార్టీలు దాదాపుగా ఏదో ఒక మత ప్రాతిపదికన వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. ప్రజాస్వామ్యం, సామ్యవాదం అనేవి పడికట్టు పదాలైపోయాయి. నిప్పులు కొంగున దాచుకుని ఉండలేం. చేదుగా ఉన్నప్పటికీ, కటువుగా అనిపించినప్పటికీ దేశ రాజకీయాలు చాలా వరకు పక్షపాత ధోరణిలోనే సాగుతుండడం విచారకరం. నాడు నేడు కూడా కొంచెం హెచ్చుతగ్గులతో ఇటువంటి పరిస్థితులే దేశంలో నెలకొని ఉన్నాయన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎవరు ఎలా రెచ్చగొట్టినా కూడా మనకు కాస్త ఇంగితం ఉండాలన్నది నిజం. ఇందుకు బీజాలు మాత్రం బ్రిటిష్ వలస పాలనలో కనిపిస్తున్నాయి. ఆనాటి కాంగ్రెస్ నాయకుల్లో గట్టి పట్టున్న మొహమ్మద్ అలీ జిన్నా ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలని 1947కు ముందు చాలా కాలం నుంచే పంతం పట్టి కూర్చున్నాడు. తాను వ్యక్తిగతంగా లౌకికవాదినే కానీ హిందూ ముస్లింలు మాత్రం కలిసి ఉండలేరు కనుక ముస్లింల సంక్షేమం కోసమే ప్రత్యేక రాజ్యం కావాలని హఠం చేసి మరీ దేశ విభజనకు కారకుడయ్యాడు. లక్షల మంది ఉద్వేగానికి గురై పరస్పరం దాడులు చేసుకుని రక్త ప్రవాహాలతో ఈ నేలను తడిసేలా చేశాడు. చనిపోయే ముందు దేశ విభజన కోసం పట్టుబట్టి తప్పు చేశానని అతను భావించాడట. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఎంత గొప్ప చదువులు చదువుకుని ప్రయోజనం ఏముంటుంది? మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా. పాకిస్తాన్ దేశానికి గవర్నర్ జనరల్గా నియమించబడ్డ తరుణం మాత్రమే జిన్నాకు గొప్పగా అనిపించిందేమో. ఎందుకంటే దేశ విభజన కోసం పట్టుబట్టకుండా ఉంటే భారత ప్రధానిగా అతన్ని ఎన్నుకుంటామని గాంధీ, నెహ్రూ, పటేళ్లు జిన్నాను ఒప్పించేందుకు విఫల ప్రయత్నాలు చేశారని కొందరు చరిత్రకారులు చెప్తారు. 1947 ఆగస్టు 14 నాడు పాకిస్తాన్ ఏర్పడ్డాక ఆ రోజు సాయంత్రకాలమే లాహోర్లోని అధికార యంత్రాంగం హిందూ సిక్కుల నివాస ప్రాంతాల్లో నీటి సరఫరాను ఆపేసింది. ఇళ్ల వద్ద నీరు రాకపోవడంతో వీధుల్లోకొచ్చిన హిందూ, సిక్కు ప్రజలని అక్కడికక్కడే వేటు వేసి హతమార్చారు. అది కార్చిచ్చులా మారి ఇరు దేశాల్లోని ప్రజల భావోద్వేగాలకు గురయ్యింది. రెండు వైపులా దోపిడీలు, హత్యాకాండలు కొనసాగాయి. ఈ విషయాలన్నీ మర్నాడు భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నెహ్రూకి తెలిసాయి. నిస్సహాయంగా గుండె దిటువు చేసుకుని 1947 ఆగస్టు 14వ తేదీ రాత్రి 11:55 పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉపన్యసించారు. ట్రస్ట్ విత్ డెస్టినీగా పేరు పొందిన ఆనాటి ఉపన్యాసంలో నెహ్రూ భారతీయుల ఆకాంక్షల్ని నెరవేరుస్తామని చెప్పారు. ఆ అర్ధరాత్రి అంటే 1947 ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్ర ప్రకటన చేయబడింది. దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. అదే సమయానికి తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు జీవితాల్లో చిక్కటి చీకట్లు కమ్ముకున్నట్లు చాలామందికి తెలియదు. ఇరు దేశాల వైపు శరణార్థి శిబిరాలు వెలిశాయి. ఉన్నపలంగా వచ్చేసిన లక్షలాది మంది వాటిలోనే తలదాచుకున్నారు. శిబిరం అంటే భవంతులు కావు, టెంట్లు, చెట్ల నీడలే నివాసాలు. పగలు ఆ ఎర్రటి ఎండలో మాడిపోవడం, రాత్రి కొద్దిపాటి వెలుతురులోనే సర్దుకుపోవడం మినహా వాళ్ళకి ఎలాంటి నిలువ నీడ కల్పించాలన్న దానిపై అప్పటికి స్పష్టత లేదు. చిత్రం ఏంటంటే అంతకు 2 రోజుల ముందు వరకు ప్రశాంతంగా ఉన్నవారి జీవితాలు ఒక్కసారిగా తారుమారైపోయాయి. చక్కని భవంతుల్లో సుఖాలు, విలాసాలు అనుభవించిన వాళ్ళు మంత్రించినట్లుగా ఒక్కసారిగా కాందీసీకులై కడుపు చేత పట్టుకుని సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. చిన్న చిన్న పిల్లలు బకెట్లో నీళ్లు మోశారు. స్త్రీలు తమ పిల్లలకై కాస్త ఆహారం ఇమ్మని అడుక్కున్నారు. ఇది ఒక రోజు, ఒక వారం కాదు, కొన్ని నెలల పాటు ఇదే దుర్గతి. అందుకని 1947 నవంబర్ 12 నాడు గాంధీజీ ఢిల్లీ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చి హర్యానాలోని కురుక్షేత్రలో శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందిన కాందీసీకుల్ని ఉద్దేశించి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. అసలు కొన్ని నెలల పాటు అటూ ఇటూ నడిచిన రైళ్లలో జనం బయటకు రాలిపోతున్నట్లు కుక్కుకుని మరీ ప్రయాణించిన ఆనాటి దృశ్యాలు చూస్తుంటే ఈనాటి మన జీవితాలు ఎన్ని సౌకర్యాలతో గడుస్తున్నాయో కదా అని ఒకంత చలించిపోవాల్సిందే. లాహోర్ స్టేషన్లో రైలు పట్టాల పక్కనే రొట్టెలు కాల్చుకుంటూ మరో రైల్లో తమకు భారత్కు వెళ్లేందుకు చోటు దొరుకుతుందనే ఆశతో రోజుల తరబడి వేచి చూసిన వాళ్ళు ఉన్నారు. రైలు పెట్టెల లోపల, పైన, 2 పక్కల, మధ్య ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కిటికీతో సహా జనం కిటకిటలాడారు ఆ ట్రైన్ల చుట్టూ. ఇటు భారతదేశంలో ఎర్రకోట వద్ద, కుతుబ్ మినార్ వద్ద జనాభా కూడారు. ఆనందోత్సాహాల మధ్య స్వాతంత్రోద్యమ సంబరాలు జరుగుతున్నాయి. నెహ్రూ భారత ప్రధానిగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన చేయడానికి, దేశాన్ని 2 భాగాలుగా చేయడానికి బ్రిటన్ నుంచి ఢిల్లీకి వచ్చిన వైస్రాయ్ మౌంట్ బాటన్ దంపతులకు 1947 మార్చిలో పెద్ద బ్యాండ్తో పెరేడ్ నిర్వహించి మరీ స్వాతంత్ర సత్కారాలు చేశారు. తిరిగి ఆగస్టులో భారత్ విడిచి వెళ్లిపోతున్న ఆంగ్లేయ వలస పాలకులకు బ్యాండ్ మేళంతో వీడ్కోలు పలికారు. అది విచిత్రం అంటే. ఇక 1947 మార్చి నుంచి ఆగస్టు వరకు నెహ్రూ జిన్నాలతో మౌంట్ బాటన్ ఎన్నోసార్లు సమావేశాలు నిర్వహించడం, పరస్పరం అభిప్రాయ భేదాలు, అలకలు, బుజ్జగింపులు చాలానే నడిచాయి.
ఆగస్టు 14-15 తేదీల్లో దేశ విభజన, స్వాతంత్ర ప్రకటనలను మౌంట్ బాటనే ప్రతిపాదించినట్లు చరిత్ర చెబుతోంది. పరస్పరం శాంతిపూర్వకంగా వేరుపడ్డం గురించి మాట్లాడుకున్నారు, కానీ జరిగింది మాత్రం వేరు. ఆ గాయాలు నేటికే మానలేదన్నది మాత్రం నిజం. ఆర్థికంగా, రాజకీయంగా భారత్ను అస్థిరపరచడానికి పాక్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందన్నది కళ్ళెదుట కనబడుతున్న నిజం. ఆనాడు ఒక్కో శరణార్థి శిబిరంలో తలదాచుకున్న వేలాది మందికి అన్నపానీయాలు సమకూర్చడం అన్ని వేళలా కుదరలేదు. ఆకలి బాధతో సొమ్మసిల్లి పడిపోతున్న వాళ్ళు, అంతమంది ఒకే చోట గుమికూడడం వల్ల కలరా వంటి అంటూ వ్యాధులు, ఎన్ని ఇబ్బందులు అనుభవిస్తున్నప్పటికీ భారతదేశానికి రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వాన రాజ్యాంగ రచనా సభ సభ్యులు అహోరాత్రులు శ్రమించి ఎన్నో చర్చోపచర్చలు నిర్వహించి మార్పులు చేర్పులు చేసి వివిధ దేశాల చట్టసభల్ని అధ్యయనం చేసి వారి రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి 1950 జనవరి 26 నాడు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా సగర్వంగా ప్రకటించుకుంది. దేశ పరిపాలనకు రాజ్యాంగం రూపంలో ఒక నియమావళిని రూపొందించుకుని అవసరం అనుకున్నప్పుడు సవరణలు చేసుకుంటూ 2025 నాటికి 76వ రిపబ్లిక్ డేను నిర్వహించుకుంది. దేశ విభజన సమయంలో సుమారు 2 కోట్ల మంది దేశం విడిచి వెళ్లారు. 10 నుంచి 15 లక్షల మంది వరకు అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఆజ్యం పోసిన బ్రిటిష్ వలస పాలకుల్ని మాత్రం పెళ్లివారి ఊరేగింపులా బ్యాండు బాజాలతో సాగనంపాం మనం. మనస్సు చివుక్కుమంటుంది కదా, ఇది మన భారతీయుల మర్యాద అని మనం అనుకుంటాం. కాదు, మన బలహీనత, చేతకానితనమని ప్రపంచం అనుకుంటోంది. నిజం. 1948 ఆగస్టు 28 నాడు బ్రిటిష్ అధికారుల ఆఖరి బృందం భారత్ను విడిచి వెళుతున్నప్పుడు బాజా భజంత్రీలతో వీడ్కోలు పలికాం. సుమారు 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించి అఖండ భారతదేశాన్ని వీలైనన్ని ముక్కలు చేసి స్వతంత్ర ప్రకటన వేళ దేశాన్ని 2గా విభజించి అనేక మంది ప్రాణాలు పోవడానికి కారకులైన ఆ తెల్ల కుక్కలను బ్యాండు బాజాలతో సాగనంపడం అంటే నిజంగా అది ఎంత దుశ్చర్యో మనమే ఆలోచించవచ్చు. పరిస్థితులు వేరుగాక, కానీ 200 ఏళ్ల బానిసత్వాన్ని మనకి రుచి చూపించిన ఆ తెల్లవాళ్లకు ఆ సాగనంపులు అవసరమా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.